jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వస్తుందని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే ఇంతకుముందు మాత్రం ప్రతి మండల్లో ఒక చిన్న విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్టులో ఇల్లు ఎవరికి వచ్చింది, ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు ఈ ఇందిరమ్మ కమిటీలు అంటే ఏంది, అసలు ఎవరికి వీళ్ళు ఇల్లు ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమైతే అవుతుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల్లో ఒక్కొక్క విలేజ్ను ఇంతకుముందు పైలట్ ప్రాజెక్ట్ లాగా సెలెక్ట్ చేసి ఆ విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీలో లిస్ట్ అనేది అంటించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఒకవేళ మీకు ఇంకా మీ గ్రామ పంచాయతీలో గనక లిస్ట్ ఇవ్వకుంటే మీ సెక్రటరీని అయితే అడగండి. ప్రతి విలేజ్లో సెక్రటరీ దగ్గర ఈ ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ అయితే ఉంది. అయితే ఈ లిస్టును ఎవరు సెలెక్ట్ చేశారు, అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారు అని అంటే, ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మాత్రం ఫస్ట్ ప్లేస్ లేని వారికి, అంటే జాగా లేని వారికి, అదేవిధంగా అత్యంత నిరుపేదలకు, బీపీఎల్ కార్డుకి దిగువగా ఉన్న వాళ్ళకి, పొలం లేని వాళ్ళకి, వితంతువులకి, అదేవిధంగా ఎయిడ్స్ బాధితులకి, ట్రాన్స్జెండర్కి ఇస్తామని ప్రభుత్వం ఇదివరకు చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ ఇందిరమ్మ కమిటీలు అనే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఇందిరమ్మ కమిటీలు ఎందుకున్నాయి, ఏ విధంగా ఉన్నాయి ఎవరికి కూడా తెలియదు. అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు సెలెక్ట్ మాత్రం ఇందిరమ్మ కమిటీలు మాత్రమే చేశాయి. అసలు ఈ ఇందిరమ్మ కమిటీలు చేయడాన్ని మీరు కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, కామెంట్ అయితే చేయండి. ప్రతి విలేజ్లో ఇందిరమ్మ కమిటీలు నిర్వహించి వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లను మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ కమిటీలు అనేటివి వాళ్ళకు నచ్చిన వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకు పొలం ఉందా, పొలం లేదా, వాళ్ళ అర్హులా కాదా, ఇలాంటివి ఏమి చూడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లను అయితే రాయడం అయితే జరిగింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అయితే ప్రతి విలేజ్లో లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ దగ్గరలోని ఎంఆర్ఓను కానీ ఎంపీడీఓను కానీ సంప్రదించండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇదివరకే ఏ విలేజ్లో అయినా సరే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకి మొదటి విడత పేమెంట్ కూడా రావడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రతి మండే పే చేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.